ఇక్కడ పరిగెత్తే బదులు ఎక్కడైనా పరిగెత్తింటే మెడల్ అలా ఇచ్చేవాళ్ళు. వెల్కమ్ బ్యాక్. సో మమ్మీ అయితే ఎగ్ బిర్యానీ అయితే చేసింది. కడుపు నిండుగా తిని కాలేజ్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతాం. కాలేజ్లో అయితే ఇంటర్నల్ టెస్ట్లు అయితే స్టార్ట్ అయినాయి. సో 3 days అయితే ఉంటాయి. డేకి 2 ఆల్రెడీ 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే మేము ఇంకా 9:20 ఇంకా రోడ్లోనే ఉన్నాం. ఆల్రెడీ టీచర్స్ కూడా వచ్చేసినాయి. సో ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసినాము. సో నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే 1 hour బ్రేక్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి కిందికి పైకి తిరుగుతూనే ఉన్నాను. ఇంకా అందరూ కూర్చొని చదువుతున్నారు అనేసి మనం కూడా కొంచెం పౌరుషం అయితే వచ్చింది. అందుకే బుక్ ఎత్తుకొని వస్తున్న రూమ్కి అయితే వచ్చేసినాం. మనం కూడా కూర్చొని చదువుకుంటాను. ఇంకో గుడ్ న్యూస్ తెలుసు అన్నది ఫస్ట్ బెంచ్ మ్యామ్ పక్కలోనే. ఇంకా అలాగ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక జ్యూస్ అయితే తాక్కొని ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఇంటికి వచ్చి ప్రశాంతంగా పనుకుందాము అనుకునే లోపల ఒక ఫోన్ అయితే వచ్చింది. మూవీకి వెళ్దాం, టికెట్స్ బుక్ చేసినాను అనింది. ఇంకా 10 minutesలో రెడీ చేసి ఆల్రెడీ షో అయితే స్టార్ట్ అయిపోయింది. అందరికీ తెలిసిందే కదా మనం ఎప్పుడు లేటే అనేసి. సో బర్త్డేకి అనేసి రేసు గుర్రం అయితే రిలీజ్ అయితే చేసిండ్రి. ఇంకా వెళ్ళే టైంకి అయితే ఎంట్రీ అయితే వచ్చేసిండే. ఆయన కొన్ని సీన్స్ అయితే మిస్ అయిపోయినా. మస్త్ అయితే ఎంజాయ్ చేసినాం మేమైతే. ఉండే వాళ్ళందరూ అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే నేను ఒక్కదాని ప్రభాస్ ఫ్యాన్. నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం స్క్రీన్ ముందరకు వెళ్ళి అయితే డ్యాన్స్ అయితే అన్నాం. ఆ మూమెంట్స్ మాత్రం కిరాక్ కొనిడే. అండ్ తిన కోసం అయితే మూవీకి అయితే వచ్చినాం. ఇదైతే అల్లు అర్జున్ డయాట్ ఫ్యాన్. ఇంకా అరిసి గొంతు అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసి మమ్మీ దగ్గర కొన్ని అక్షింతలు వేయించుకొని ఇంకా రేపు ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయితే అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.